నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఏషియన్ అథ్లెటిక్స్ లో స్వర్ణం గెలిచిన జ్యోతి ఎర్రాజీని సత్కరించిన మంత్రి నారా లోకేష్. ఒలింపిక్స్ ప్రయాణంలో ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని హామీ. భోగపురం ఎయిర్పోర్టుకు కర్త కర్మక్రియ చంద్రబాబు అన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. జగన్ ఆ క్రెడిట్ కొట్టేయాలనుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా. భోగపురం ఎయిర్పోర్టు క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్. కూటమి ప్రభుత్వం హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తుందన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీని మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 100 మీటర్ల హర్డిల్స్లో సరికొత్త మీట్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించిన జ్యోతిని ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి ఎర్రాజీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 30.35 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జ్యోతి ఎర్రాజీ ఒలింపిక్స్లో పతకం సాధించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఒలింపిక్స్లో విజయం సాధించాలనే ఆమె ప్రయాణంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కర్త కర్మక్రియ అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునని, అలాంటిది ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. కేవలం కొబ్బరికాయ కొట్టగానే క్రెడిట్ వచ్చేదని జగన్ గ్రహించాలని హితవు పలికారు. 2014-19 మధ్య చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలన పడేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 18 నెలల్లోనే ప్రధాని మోడీ సహకారంతో 95% పనులు పూర్తి చేస్తుందని, జనవరి 4న తొలి విమానం ల్యాండ్ అయిందని గుర్తు చేశారు. మరో 5-6 నెలల్లో జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఈ తరుణంలో జగన్ ట్వీట్ చేసి క్రెడిట్ తీసుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మాట్లాడడానికి నేను ఈరోజు వచ్చాను. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కర్త కర్మ క్రియ అంతా తెలుగుదేశం ప్రభుత్వం అనేది సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. భోగాపురం ఏర్పాటు చేసే ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నిర్మాణం పూర్తి చేసేది కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2014-19లో కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపించిన విషయాన్ని కూడా మనం తెలిసిన విషయమే. ఇప్పుడు 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరుగులు పెట్టించిన విషయం కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. 2026 జనవరి 4వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయం కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. మరి 5-6 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కంప్లీట్గా జూన్కి కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆలోచన మొదలుపెట్టి నుంచి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. శంకుస్థాపన మొదల నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి చేయడం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సగర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు ఒకసారి వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ ఫేక్ ప్రసారం కానీ చూస్తే చాలా బాధేస్తుంది, దారుణమైన చర్యగా ఇది భావించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా నాయకుడు ఉండేటప్పుడు భోగాపురం వచ్చి గూడుపు వలసలో బహిరంగ సభలో ఒక మాట్లాడాడు. ఆ మాటలు కూడా ఇప్పుడు మనం వీడియోలో కూడా తర్వాత మనం చూద్దాం. అదే విషయంలో భోగాపురం సంబంధించి అతి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 95% పనులు పూర్తి చేసి ఈరోజు ప్రజలకి మరి కొద్ది నెలల్లోనే అంకితం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని మేమే మా ఏమలో సహాయ శాఖలు అందించాం, మేమే పూర్తి చేశామని చెప్పి చేస్తుంటే ఇది
ఆశ్చర్యకరమైన విషయం. ఉత్తరాంధ్ర ప్రజానీకం నవ్వుకుంటున్నారు. అసలు నీకు మతిమార్పు ఉండొచ్చు కానీ మా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ మా అక్కడున్న అధికారులకు కానీ అక్కడున్న జర్నలిస్ట్ సోదరులకు కానీ లేకపోతే అక్కడ మీడియా ద్వారా ఉన్న ప్రజానీకానికి కానీ ఎవరు కూడా మతిమరుపు లేదు. మీరు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనని ఈరోజు కార్యరూపం దాల్చుతుందంటే అది కూటమి ప్రభుత్వం ఘనతగా మేము తెలియజేసుకుంటున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించినప్పుడు ఏవైతే కామెంట్ చేశారో అంతకంటే 1000 రెట్లుగా మీరు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఆ రోజు భోగాపురం ప్రాంతానికి వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం కామెంట్ చేసే విషయాలు కూడా మనం తెలియజేసుకోవాలి. టీడీపీ తెచ్చిన భోగాపురం ఎయిర్పోర్టు, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. 2015 ఫిబ్రవరి 12న విజయనగరం పర్యటనలో సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రకటించగా ఏప్రిల్ 9 నుండి భూసేకరణ ప్రారంభించామని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి, ఆర్పీఓ ఫిజిబిలిటీ రిపోర్ట్ అనే ఏడాది వచ్చాయన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ మధ్యాహ్నం వేళల్లో ఈగలు తోలుతుంటే భోగాపురం ఎయిర్పోర్టు ఎందుకని ప్రశ్నించిన జగన్ అధికారులకు వస్తే భూములు వెనక్కిస్తామని రైతులను తప్పుదోవ పట్టించారని తెలియజేశారు. మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సోదరులు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫ్లైట్ వ్యాలిడేషన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరిగింది. దేశానికి ఒక గ్రోత్ ఇంజన్స్ అనేది ప్రధానంగా పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్. అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి భోగాపురంలో ఏర్పాటు చేసుకోవటం, అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్ దిశకి చేరుకోవటం, టెంటివ్గా వాళ్ళు డేట్ కూడా నిన్న జిఎంఆర్ గారు చైర్మన్ చెప్పిన మాట ప్రకారం ఈ జూన్ 26న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది టెంటివ్గా. అయితే ఇటువంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఏదైతే మనందరి కళ, మన ఒక ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికే ఒక తలమానికంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి, అలాగే ఆ వక్రీకరించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా రమ్మంటడం జరిగింది. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్న బంగారాజు భోగాపురం ఎంపీపీగా ఉన్నారు. మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు. పెద్దలు అశోక్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆయన ఒక సీనియర్ నాయకులుగా ఎంపీగా అక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక క్రానలాజికల్గా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు ఏం జరిగింది కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 12, 2015 గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం పర్యటనలో మొదటిసారిగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అది 2015 ఫిబ్రవరి 12. అలాగే ఏప్రిల్ 9, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టడం జరిగింది. మే 21, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నా పట్టించుకొని కూటమి ప్రభుత్వం హిందువుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హిందూ ఆలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
టీటీడీ పరిధిలోని తిరుపతి గోవిందరాజుల స్వామి ఆలయంలోనే త్రాగుబోతూ వీరంగం చేయడం ముమ్మాటికి భద్రతా వైఫల్యమేనని ఆగ్రహించారు. మరోవైపు తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను రావద్దనడం చెప్పడం ఏంటని నిలదీశారు. ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు, అటుపక్కన శైవ క్షేత్రాలు, ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఈ గడిచిన 3-4 రోజులే, నేను ఎక్కువ కూడా చెప్పట్లా, 3-4 రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎంత హేయమైన చర్యలేనంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి. గోపురం పైకెక్కి మందు తాగి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది. ఎంత దారుణమేనండి! ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు 90 ml మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కిందకు దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా, తిరుమల కొండపైన మద్యము, మాంసాలతో పట్టుబడిన సందర్భాలు, అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతూ ఉన్నాయని అంటే, అసలు ఇప్పుడు చెకింగ్ల్లో మద్యం బాటిల్ దొరుకుతూ ఉన్నాయి, మాంసాలు దొరుకుతూ ఉన్నాయి తిరుమల కొండపైన. మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు నుండి మొట్టమొదటిసారి నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఎవరో కూడా దర్శనాలకు రావద్దు, భక్తులు ఎవరో రావద్దు అని చెప్తా ఉన్నారు. నేను ఎప్పుడు వినలా. ఎవరైనా దర్శనాలకు రమ్మని చెప్తారు, వీళ్ళేంటో రద్దీ ఎక్కువ ఉంది అందు గురించి ఎవరు రావద్దని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గోవిందమాల వేసుకున్న వాళ్ళు భక్తులకి అవమానం జరుగుతూ ఉంది, వాళ్ళని వెళ్ళగొడతా ఉన్నారు. ఇప్పుడు మాల ఎందుకు వేసుకుంటారండి? భక్తి శ్రద్ధలతో మాల వేసుకున్న వాళ్ళకి దర్శనాలు చేయించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నా. సామాన్యమైన భక్తులకి దర్శనాలు చేయించరు, విఐపీలకు మట్టుకి క్యూ లైన్లు లేకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్లే సందర్భాలు. ఎంత ఘోరాతి ఘోరమైన అపచారాలు చేస్తున్నారు అని అంటే ఈ ప్రభుత్వము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.